కాంగ్రెస్ లో కాకా వెంకటస్వామి అంచెలంచెలుగా ఎదిగారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. రవీంద్ర భారతిలో కాకా జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాకా సేవలు చిరస్మరణీయమని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు గతంలో కూడా సలహాలు తీసుకున్నామని భట్టి విక్రమార్క అన్నారు. కాకా చాలా గొప్ప నాయకుడని అన్నారు. ప్రజా సమస్యల కోసం అహర్నిశలు పాటుపడ్డారని భట్టి అన్నారు. విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్ లో కానీ ఎన్ఎస్యూలు కానీ పనిచేసే రోజులు ఉంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ల కోసం ఎవరికైనా ఇబ్బంది ఉంటే దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం కోసం ఒక పెద్ద మనిషిలాగా హైదరాబాద్ నగరం హెడ్ క్వార్టర్లో వెంకటస్వామి గారు కనపడుతూ ఉండేవారు. వారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అధికారంలో ఉంటే సమస్యలు ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి పరిష్కరించేవాడు. ప్రతిపక్షంలో ఉంటే కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నో వాళ్ళతో కూడా మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేసేవారు. గడ్డం వెంకటస్వామి గారు గుడిసెల వెంకటస్వామి గారుగా కూడా మార్పు చెంది వాళ్ళ కోసం నిలబడినటువంటి ఒక గొప్ప నాయకుడు వెంకటస్వామి గారు. అంటే నాయకుడిగా ఈ సమాజానికి విద్య అందుబాటులో లేనటువంటి ప్రజలకి విద్యను కూడా అందించాలన్నటువంటి సంకల్పంతో వారు వేసినటువంటి పునాదులు అనేక మందికి విద్యా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడిందని చెప్పడానికి కూడా నేను గర్విస్తూ ఉన్నాను. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు 1978 తర్వాత 83 ఆ దశకం తర్వాత ఈ దేశంలో కానీ ప్రత్యేక ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాజకీయాలన్నింటినీ కూడా పెనుమార్పులు చేస్తూ రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు రకరకాలైనటువంటి ఇబ్బందులు గురైనప్పుడు వారి కోసం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి నీరుకొండ కానీ పదిరికుప్పం కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఈ అంశాల్లో వారు ముందుండి పోరాటం చేసి వారి పక్షాన నిలబడి మేమున్నాము ప్రజల కోసం అని చెప్పి నిలబడినటువంటి గొప్ప తాత్వికవేత్త వెంకటస్వామి గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం